అల్లు అర్జున్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి క్షమాపణలు అడుగుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా సపోర్ట్ చేయకపోవడం మెగా అభిమానులను ఆగ్రహానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో చాలా పెద్ద వార్గా నడుస్తుంది. ఎంతగా అంటే అల్లు అర్జున్ కొత్తగా నటించిన సినిమా పుష్ప వాయిదా వేసుకునేంత వరకు వెళ్ళిందంటే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద ఎంత దాడికి దిగుతున్నారో తెలిసిందే. అసలు ఈ లోటును భర్తీ చేయడానికి అల్లు అర్జున్ నేరుగా పవన్ కళ్యాణ్తో మాట్లాడి పవన్ కళ్యాణ్ను ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ తగ్గేలా లేరు. మెగా ఫ్యామిలీలోనే చాలామంది ఉన్నారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇంకా ఇంతమంది ఉండగా అల్లు అర్జున్ ఒక్కరే వీళ్ళందరితో ఎదుర్కోవడం చాలా బాధాకరమైన విషయం. సొంత కుటుంబ సభ్యుడికి తోడుగా నిలబడాల్సిన సమయంలో పరాయి వ్యక్తికి ప్రమోట్ చేయడం అనేది తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ అల్లు అర్జున్ సినిమాకి ఇప్పుడు గండం ఏర్పడింది. ఇప్పటికే పుష్ప 2పై ఎఫెక్ట్ పడింది. కష్టపడి సినిమాని చేసి జాతీయ స్థాయి అవార్డు తెచ్చుకున్న అర్జున్ ఇప్పుడు చేసినటువంటి ఈ చిన్న తప్పిదం వల్ల పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ పట్ల ఎంత ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారో తెలిసిందే. అలాంటిది ఈ టైంలో మరి సినిమాకి సైతం నెగిటివ్ ఇంప్రెషన్ పడేలా అల్లు అర్జున్ వ్యవహరించడం బాధాకరం. అందుకే ఇప్పుడు లైవ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి వివరణ ఇచ్చారు. చిన్న మామయ్యని వ్యక్తిగతంగా అభిమానిస్తానన్న విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకు తెలుసు. కానీ ఇది జరగాల్సింది వేరు, జరిగింది వేరు. వ్యక్తిగతంగా చాలానే డ్యామేజ్ అవుతుంది. సినిమాల విషయంలో అభిమానులకి మీరు ఒక మాట చెప్తే బాగుంటుందని చిరంజీవి గారికి మన అల్లు అర్జున్ గారు క్షమాపణ కోరినట్లు తెలుస్తుంది.